విజయనగరం జిల్లా గజపతి నగరం పీఎస్సీఎస్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూరియా కోసం పీఎస్సీఎస్ ఉదయం నుంచి కూడా రైతులు అక్కడే వేచి ఉన్నారు. అయితే క్యూలో ఉన్న వారికి ఎరువులు ఇవ్వకుండా రాజకీయ నాయకులకు ఇవ్వడంపై రైతులు ఆందోళన చేపట్టారు. అక్కడకు రైతులు నిరసనకు దిగారు. సహనం కోల్పోయిన రైతులంతా కూడా కార్యాలయంలోకి దూసుకెళ్లారు. అధికారులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పీఎస్సీఎస్ కార్యాలయానికి రైతులు దూసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు తీరుకు నిరసనగా కుర్చీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు రైతులు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయనగరం జిల్లా గజపతి నగరం పీఎస్సీఎస్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. యూరియా కోసం పీఎస్సీఎస్ దగ్గరికి ఉదయం నుంచే రైతులు చేరుకోవడం జరిగింది. అక్కడే రైతులంతా కూడా వేచి ఉన్నారు. అయితే అక్కడ క్యూలో ఉన్న వారికి ఎరువులు ఇవ్వకుండా రాజకీయ నాయకులకు ఇవ్వడంపై రైతులు ఆందోళన చేపట్టారు. అక్కడ నిరసనకు దిగారు రైతులు. సహనం కోల్పోయిన రైతులు కార్యాలయంలోకి దూసుకెళ్లారు. అధికారులతో వాగ్వాదానికి దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పీఎస్సీఎస్ కార్యాలయంలోకి రైతులు దూసుకెళ్లారు. అధికారుల తీరుకు నిరసనగా అక్కడ కుర్చీలు, ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్కడ యూరియా కోసం ప్యాక్స్ ఉదయం నుంచి కూడా రైతులు అక్కడే వేచి ఉన్నారు. అయితే క్యూలో ఉన్న వారికి ఎరువులు ఇవ్వకుండా అక్కడికి వచ్చినటువంటి రాజకీయ నాయకులకు ఇవ్వడంపై రైతులు ఆందోళన చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నల్లి, ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే గజపతి నగరంలో యూరియా కోసం ఒక ఉద్రిక్తత నెలకొందని చెప్పొచ్చు. రైతులు ఏదైతే నిన్న సమాచారం అగ్రికల్చరల్ విభాగం వాళ్ళు రైతులకు ఒక సమాచారాన్ని చేరవేశారు. యూరియా ఈ రోజు ఉదయం ఇస్తామని చెప్పడంతోనే ఆ గజపతి నగరం చుట్టుపక్కల ప్రాంత రైతులందరూ కూడా యూరియా కోసం ఉదయం 6 గంటలకే వచ్చి ఈ పిఎస్సి కార్యాలయం ఏదైతుందో అక్కడ పిఎస్సిఎస్ కార్యాలయం దగ్గరికి అందరూ చేరుకోవడం జరిగింది. రైతులంతా కూడా ఒక క్యూ కట్టి ఒక మార్గంలో ఒక స్ట్రాటజికల్ గా పూర్తిగా వెళ్తూనే ఒకరు తీసుకోవచ్చు అన్న దాంతో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఒక క్యూ లైన్ లో నిల్చోవడం జరిగింది. అయితే ఇదే సమయంలో కొంతమంది గ్రామాల నుంచి వచ్చే చోటమోట నాయకులందరూ కూడా ఏదైతే మా పార్టీకి చెందిన నాయకులకి రైతులకి ముందు ఈ యూరియా ఇవ్వాలని గొడవ పెట్టడం జరిగింది. దీంతో అధికారులు రావడంతో తర్వాత అందరూ కూడా రైతులందరూ ఒకసారిగా లోనికి ఏదైతే కార్యాలయంలోనికి తోసుకురావడం జరిగింది. దీంతో ఒక
ఉద్రిక్తత నెలకొని ఉంది. అయితే రైతులు ఏదైతే యూరియా రైతులకు ఏ అంటే A1B ఒక లైన్ లో ఇచ్చినట్లయితే బాగుంటుంది. ఇలా రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ ప్రలోభాలకి లోనయ్యి అధికారులు ఏ విధమైన యూరియా ఆ పార్టీ నాయకులు ఇలా వేరియేషన్ చూపిస్తే ఊరుకునేది లేదని పూర్తిగా హెచ్చరిస్తున్నారు. దీంతో రైతులందరూ లోని కార్యాలయంలోకి దూసుకురావడం, అధికారులతో వాగ్వాదానికి దిగడం ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో అక్కడ ఉన్న ఫర్నిచర్ ఏదైతే ఉందో వాటిలన్నింటినీ కూడా రైతులు ధ్వంసం చేశారు. అలాగే పూర్తి స్థాయిలో అధికారులు, ఉన్నతాధికారులు దీనిపైన వివరణ ఇవ్వాలని రైతులు కోరడం జరుగుతుంది. అయినప్పుడు కూడా ఎవరు సమాధానం చెప్పకపోవడంతోనే రైతులందరూ కలిసి ఏదైతే గజపతి నగరం మెయిన్ రోడ్ ఉందో మెయిన్ రోడ్ పైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ట్రాక్టర్లతో పూర్తిగా రోడ్లకు అడ్డంగా పెట్టేసి ట్రాఫిక్ ని జామ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు PSCS చైర్మన్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ రావడంతోనే రైతులందరూ కూడా ఆయన పైన తిరగబడటానికి కూడా వెళ్లారు. ఎందుకంటే ఇదంతా ఒక రైతులకు ఈ తప్పనిసరి ఎరువు ఈ సమయంలో ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే నాట్లేసి 30 రోజులు అయిపోయింది. 30 రోజులు అంటే రైతు ఎప్పుడైనా 20 నుంచి 25 రోజుల్లోనే యూరియాని వేయాల్సి ఉంటుంది పంటకి. లేని పక్షంలో ఆ పంట నాణ్యత గాని దిగుబడి గాని రాని పరిస్థితి ఉంటుంది అనేది రైతుల ఆందోళన, రైతుల ఆవేదన. ఈ ఆవేదనకు తగ్గట్టు ఇప్పుడు కానీ యూరియా ఇవ్వకపోతే తామంతా కూడా ఈ పంట నష్టపోతాం అనేది వాళ్ళందరూ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా గజపతి నగరం PSCS కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరించడం జరిగింది. నళిని. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.